బీజేపీ జై బీజేపీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. గుర్తుంచుకో కమలం గుర్తుంచుకో, గుర్తుంచుకో కమలం గుర్తుంచుకో, కమలం పువ్వు గుర్తుకే, మన ఓటు. కమలం పువ్వు గుర్తుకే. మన ఓటు. నమస్కారం, నేను మీ ప్రజా గొంతుక రిపోర్టర్ చింతల మధుకృష్ణ. ఈరోజు మనం 11వ వార్డులో జనగామ మున్సిపాలిటీలో జరుగుతున్న ఎన్నికలలో 11వ వార్డులో బీజేపీ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా శోభనమైన రాధిక సంపత్ గారితో ఉన్నాము. అయితే వారు బీజేపీ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా నిలబడి ఈ వార్డుకు కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా వార్డును మన అభివృద్ధి చేస్తూ కార్యక్రమాలు చేపడతామంటున్నారు. అయితే గెలిస్తే వారి గెలుపు కోసం మరి వారు ఎలా ప్రచారం కొనసాగుతుంది, మరి ప్రజలు ఏ విధంగా వారికి వెల్కమ్ పలుకుతున్నారు అనే విషయాన్ని వారి మాటలలో మనం అడిగి తెలుసుకుందాం. నమస్కారం. 11వ వార్డు ప్రజలకి విజ్ఞప్తి ఏంటంటే, బీజేపీ బలపరిచిన అభ్యర్థిగా రెండవసారి బరిలో దిగినాం. ఈసారి భారతీయ జనతా పార్టీకి ఓటు వేసి గెలిపిస్తే వార్డులోని సిసి రోడ్ల సమస్యలు కానీ, తాగునీటి సమస్యలు కానీ, స్ట్రీట్ లైట్ సమస్యలు, మున్సిపల్ చెత్త సేకరణ సమస్యలు ఏ ఉన్నా అన్ని మేము ప్రతి ఇంటికి వచ్చి మీ సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారానికి ముందడుగు వేస్తాము. ఈ ఒక్కసారి మాకు ఈ బీజేపీ పార్టీ తరఫున మా ఇద్దరికి అవకాశం ఇచ్చి మీ అమూల్యమైన ఓటు మాకు వేసి గెలిపించగలరని మా యొక్క ప్రార్థన. అందరికీ, అక్క చెల్లెళ్ళకి, అన్న తమ్ముళ్ళకి పేరు పేరున్న మేము రుణపడి ఉంటాము. అందరికీ పాదాభివందనాలు. ఈ ఒక్కసారికి మాకు ఓటు వేసి గెలిపించగలరని మా యొక్క మనవి. ప్రచారానికి వెళ్తే ప్రజలు మీకు ఎలాంటి సమస్యలు మీకు చెప్తున్నారు? సీసీ రోడ్లు లేవు, పాముల బెడద, చెత్త కుప్పలు అక్కడే ఉంటున్నాయి. వారానికి 2 వారాలకు ఒకసారి కూడా చెత్త సేకరణ తీసుకుపోవట్లేదు చెత్తను. మరి వాటికి ఎలా మార్పు మీరు ఎలా తీసుకొస్తారు? మేము ఇన్ని రోజులు మాకు అధికారం ఒకసారి మాకు ఇస్తే మేము వాటిపై ప్రజల్లో ఉండి మేము ఆ సమస్యల మీద మేము పోరాడుతాం. గత నాయకులు ఏం చేయలేదు, ఈసారి మేము గట్టిగా ముందుంటాం అన్నిటికీ. బంధుమిత్రులందరికీ పేరు పేరు నమస్కరిస్తూ ఈరోజు మేము మీ ముందుకు వస్తున్నాము. మాకు ఏదైతే గత 2 సార్లు మున్సిపల్ ఎన్నికలో మేము ఓడిపోయాము, ఈసారి మీరు మాకు అధికారం కట్టబెట్టండి. ఈ ఖచ్చితంగా ఏదైతే భారతదేశంలో మా ప్రభుత్వం ఉన్నది, నరేంద్ర మోడీ సెంట్రల్ గవర్నమెంట్ నుండి ఖచ్చితంగా మున్సిపాలిటీకి నిధులు ఇస్తున్నారు. ఆ నిధుల నుండి ఖచ్చితంగా మీరు నిలబడి ప్రతి వార్డులో ఉన్న సమస్యలని తీర్చుతామని మీకు కోరుతున్నాను. అదేవిధంగా ఏదైతే మున్సిపాలిటీలో కానీ గ్రామ పంచాయతీలో కానీ కేంద్ర బడ్జెట్ నుండి నిధులు కేటాయిస్తున్నారు. కాబట్టి ఆ నిధులను ఎలా ఉపయోగించుకోవాలో దుర్వినియోగం అయిపోయినాయి. కాబట్టి మాకు అధికారం ఇస్తే, ఇది 3వసారి మేము నిలబడడం, మాకు అధికారం ఇస్తే ఖచ్చితంగా మేము మీకు అన్ని పనులు చేయడానికి మేము అవకాశం ఉంటుంది. కావున మీ అమూల్యమైన ఓటు మా కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి ఖచ్చితంగా గెలిపించగలరని కోరుతున్నాము. కాబట్టి మీ అందరికీ పేరు పేరున మరొకసారి పాదాభివందనాలు చేసుకుంటున్నాను.